వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మూడు పార్టీలు అయితే పోటీగా ఉన్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా అభ్యర్థులని ఎవరిని బరిలో దించాలని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు అయితే సూచాయిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో అయితే ఉన్నాము. మరి ఇక్కడ ప్రజలు ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఇదే కాన్స్టిట్యున్సీలో గెలిచారు. మరి ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరిని ఎంచుకునే అవకాశం ఉందనేది కూడా ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. బాబాయ్ నమస్తే. నమస్తే అమ్మా. పేరే పాండు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? 40 సంవత్సరాల నుంచి. మాగంటి గోపీనాథ్ గారు మాగంటి గోపీనాథ్ తెలుసు, జనార్దన్ రెడ్డి తెలుసు, అందరు తెలుసు. ఇప్పుడు ఆయన చనిపోయారు. ఎట్లుంటుండే ఆయన ఉన్నప్పుడు? మంచిగుండే. మీకేమైనా సమస్యలు ఉన్నా కానీ తీర్చేవాళ్ళ? తీర్చాడు. ఇప్పుడు మరి ఎట్లా అంటే ఆయన చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ దగ్గర? రావాలి మరి, అదే పార్టీ రావాలి, బీఆర్ఎస్ రావాలి. 3 సార్లు గెలిచిండు ఆయన. మంచి చేసిండా మీకు? మరి చేసిండు, చేసేపటికనే రావాలి అన్నారు. ఏమేమి అభివృద్ధి జరిగింది ఇక్కడ? ఇట్టలే పింఛన్ లేకుంటే అవి ఇవి ఇప్పించండు, అట్లానే రావాలి అన్నారు. ఏ టైంకి అవసరం ఉన్నా కానీ పోతే వచ్చేటోడా? వచ్చేటోడు చెప్తే వచ్చేటోడు. మళ్ళీ ఈసారి ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ బీఆర్ఎస్ రావాలనుకుంటున్నారా? బీఆర్ఎస్ రావాలి అనుకున్నా. ఇంకా ఉన్నారు కదా, ఇంకా పార్టీలు ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ ఇప్పుడు చూడమ్మా, పైసలు ఎవడు ఎక్కించాలంటే వానికి పడుతున్నాయి. అది ఉన్నది మెయిన్ పాయింట్. పైసలను చూసి వేస్తున్నారు మంది, డబ్బులు చూసి కానీ ధర్మం చూసి ఆడేస్తున్నారు. పైసలు ఎవడు ఇస్తే ఇప్పుడు నువ్వు 500 అంటే నేను 1000 ఇస్తే నా ఎంగాడి పోతుంది మంది కదా. మరి అట్టున్నది లెక్క. ఏం లేదండి, ఇక ఇక్కడ గోపీనాథ్ గారు చేశారు మొన్న వరకు చేశారు. తర్వాత మన లైన్లో విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా లైన్లోనే ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు సీట్ ఇస్తారని ఆలోచనలో ఉన్నారు. తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు కూడా నించుంటారు, కేటీఆర్ గారు మిస్సెస్ కూడా నించుంటారని ఊహాగానాలు. మరి అది ఎవరు నుంచుంటారో ఏంటన్నది ఇంకా బయట ఇంకా ఎవరు రాలేదు. వస్తే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ కి బీజేపీ గట్టి పోటీ ఇస్తారు అనుకోవచ్చా? ఏంటంటే ఆయన ఇక్కడే కదమ్మా, మొత్తం ఫస్ట్ నుంచి ఉన్నది కాంగ్రెస్ నుంచి చేసింది ఆయనే చేశాడు. 2-3 సార్లు చేశాడు. వాళ్ళ ఫాదర్ చేశారు. ఇంత బస్తీ చేసింది వాళ్ళ ఫాదర్ పి జనార్దన్ రెడ్డి గారు. ఈ తర్వాత ఆయన కూడా చేశారు. కానీ ఏంటంటే దురదృష్టంతో ఆయన ఓడిపోయారు. తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చారు. మళ్ళీ ఆయనకు అవకాశాలు ఉన్నాయి సీటు ఇస్తానికి. పోటీ అయితే ఇస్తాడు, పోటీ ఇవ్వకుండా ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో లేరు. నెక్స్ట్ ఇక ఇస్తే మళ్ళీ మన అన్నకి ఇస్తే మట్టుకి ఇటు కాంగ్రెస్ నుంచి ఇస్తే ఈయనకి వస్తుంది. ఎవరికి? మన శ్రీశైలం మన నవీన్ యాదవ్ గారికి వస్తుంది. నవీన్ గారికి సీట్ ఇస్తే నవీన్ వచ్చేస్తుంది. ఒక అవకాశం కంపల్సరీ జన్మిస్తారు. ఎంఐఎం కూడా ఇక్కడ బాగా వినిపిస్తుంది. ఎంఐఎం ఉన్నది కానీ అంతా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఏంటంటే సెక్టర్స్ ఉన్నారు కదా మన ఇక్కడ, అందరూ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. ఆయన పోటీ ఇస్తారు కానీ తక్కువ. ఎంఐఎం రాదానేం కాదు, ఎంఐఎం శ్రీరామనగర్ మొత్తం అంతా ఎంఐఎం ఉంది కదా. వాళ్ళు కూడా కొంతమంది కాంగ్రెస్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందరూ దానికి వేయాలని రూల్ లేదు కదమ్మా. ఇక్కడ ఏంటంటే నవీన్ యాదవ్ వస్తే మట్టుకి ఆయన పోటీ ఇస్తాడు అనుకుంటున్నాం మేము. అయితే ప్రతి విష్ణువర్ధన్ రెడ్డికి పోటీ అంటే ఇద్దరే పోటీ. ఇక ఎవరు వచ్చినా లేరు, సరైన వాళ్ళు లేరు. అంటే ఎవరు ఫొటోస్ లేవు ఇప్పటివరకు. గుర్తింపు ఈయన నిలబడతాడు, ఈయన బీజేపీ నుంచి నిలబడతాడు, ఈయన దాని నుంచి నిలబడతాడు అన్నది పోటీ లేదు. ఇక్కడ ఏంటంటే ఆలోచన నవీన్ అన్న అయితే వస్తుందని ఎక్కువ ఊహాగానాలు. ఒక్క అవకాశం ఇవ్వాలి కంపల్సరీ. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇదైతే ఏంటంటే మన విష్ణువర్ధన్ గారు చేశారు, ఆల్రెడీ 2 సార్లు చేశారు, చూసాము. ఆయన ప్రభుత్వం బాగానే చేశాడు, చేయలేదని కాదు. కానీ నవీన్ అన్నకి కంపల్సరీ ఒకసారి ఒక్క అవకాశం ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మన ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని సమస్యలు అయితే చాలా ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు చనిపోవడం కారణంగా ఇంకా కొన్ని ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇంకా సమస్యలు పెరిగిపోయి ఉన్నాయి. ఈ రోడ్ అంతా మన పైన బ్రహ్మశంకర్కి నగర్ వెళ్ళే కొత్త రోడ్డు తవ్వేసిరు. అక్కడ హనుమాన్ గుడి, రహమత్ నగర్ హనుమాన్ గుడి గల్లీ కూడా కొత్త రోడ్డు వేసి 3 నెలలకే తవ్వేసిరు. అంటే ఎవరి ఇల్లు వాళ్ళు గోతులు తవ్వుకుంటూ పోతుంటే కొత్త రోడ్డు వేసి ఎందుకు? ఇది స్ట్రాంగ్ చేస్తారు స్టార్టింగ్.
మళ్ళీ అది ఒక్కసారి గుంతలు తవ్విరంటే ఇంక అంతే, దాని లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టు. ఇట్లా ఎన్ని సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ కానీ అది కానీ ఇది కానీ చాలా చాలా సమస్యలు. ఇంకొకటి చెత్త ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారు. ఆ చెత్త సమస్య చాలా డేంజరస్ అయిపోయింది. ఇలాంటి ఎన్నెన్నో సమస్యలు వలయం అయిపోయింది. జూబ్లీహిల్స్ అంటే పేరుకే జూబ్లీహిల్స్, ఓ కాస్ట్లీ ఏరియా, కానీ ఇక్కడ అంతా చెత్త హిల్స్ అనాలి దీనికి. అట్లా తయారైంది. అందరు కార్పొరేటర్లు కానీ అందరు కూడాను కరప్టెడ్ అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. అందరూ కరప్టెడ్ పర్సన్స్ అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఎవరైనా సరే ఇక్కడ నిలబడితే మంచిగా, వాళ్ళు అంటే పబ్లిక్ అంతా అటే తూగుతున్నారు, అటే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. గవర్నమెంట్ అంటే బీజేపీ. ఎస్, అటే వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా దీపక్ రెడ్డి గారు కొంచెం బాగా ఆయన వర్క్ సైలెంట్గా ఉంటాడు, కానీ చాలా వర్కులు చేస్తున్నాడు సైలెంట్గా ఉండి కూడా. చాలామందిని పబ్లిక్ని కలుసుకోవడం, ఇది అది కింద నుంచి చేప కింద నీరులాగా అది పాకుతూనే ఉన్నది. చాలా పనులు అవుతున్నాయి. మరి వాళ్ళు వచ్చి అంటే దీపక్ రెడ్డి కనుక వస్తే కొంచెం అవకాశం ఉంది, చాలా అద్భుతమైన పనులు చేస్తాడని మా యొక్క ఒపీనియన్. నమస్తే, మీ పేరే? మొహమ్మద్ మహమూద్ అలీ. ఇక్కడ 3 టర్మ్స్ మన మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. ఇప్పుడు ఆయన లేరు, బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరైనా రండి, ఏదైనా గోపీనాథ్ ఎలా చేశారు, మంచిగా డెవలప్ చేశారు మన దగ్గర. అలా ఏదైనా పార్టీ ఉంటే మంచి చేస్తే బాగుంటుంది. ఏదైనా ఉండని, ఏ అందరు ఎమ్మెల్యే అప్నా కాంగ్రెస్ అయినా ఉండని, అప్నా టీఆర్ఎస్ అయినా ఉండని, ఏదైనా ఉంటే మంచికి బాగా చేశారు ఎమ్మెల్యే సాబ్. లేదని లేదు, అందరికీ బాగా చేశారు. మీరు ఇక్కడే పర్సనా? మీరు? నేను ఇక్కడే పుట్టినా. నేను ఇప్పుడు ఆయన 3 సార్లు గెలిచారు. మీ దగ్గర డెవలప్మెంట్ జరిగిందా? చాలా డెవలప్ మంచి చేశారు. లేదని ఇప్పుడు ఇక్కడ అది ఉండే జోప్రీలు మొత్తం ఉండే, అది తీసేశారు. అన్నీ చేశారు, లేదని లేదు. కొంత ఉంది, లేదని లేదు. కొంత ఉంది, చేయలేదని చెప్పలేము, చేశారు, లేదని. ఇప్పుడు అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీస్ 3 ఉన్నాయి. సో 3 పార్టీల నుంచి మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడైతే కాంగ్రెస్, నవీన్ యాదవ్ పేరు ఎక్కువ వినబడుతుంది. మంచిగా ఆయన నవీన్ అన్న కూడా మంచిదే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 20 ఏళ్ళ నుంచి. గోపీనాథ్ తెలిసే ఉంటారు మీ ఎమ్మెల్యే. అవునండి, చనిపోయారు. తెలుసండి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయి కదా మీ దగ్గర, ఏ పార్టీ వచ్చేది అవకాశం ఉందంటావు? దాని గురించి నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది మరి? కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుందని. కాంగ్రెస్. అవును. ఇప్పుడు జరిగిందా మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ ఏమైనా చేశారా మీ దగ్గర? చేసినట్టు నాకు పెద్ద ఐడియా ఉండదు. నేను అవుట్స్కట్లో ఎక్కువ పని చేస్తుంటాను, సిటీ అవుట్స్కట్కి ఎక్కువ వెళ్తా. దాని గురించి కాంగ్రెస్ ఎందుకు అంటున్నావు మరి? ఏమండి, కాంగ్రెస్ ఎందుకు అంటున్నావు? కాంగ్రెస్ అంటే ఒక బ్రాండ్ కానీ. గోపీనాథ్ గారు మీకు తెలిసి ఉంటారు కదా మీ ఎమ్మెల్యే. మళ్ళీ ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి కదా మీ దగ్గర, ఓలు వస్తారు అనుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఎవరు నిలబడితే వాళ్ళు వస్తారు. ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? పార్టీ రావాలా, టీఆర్ఎస్. టీఆర్ఎస్ వాళ్ళే అంతా మంచిగా చేసారు. కాంగ్రెస్ తర్వాత ఫస్ట్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే బాగుండే. తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయింది కదా సీఎం, దాని తర్వాత కొత్త మొత్తం అయిపోయింది. ఇంకా తెలంగాణ వస్తే కేసీఆర్. ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా ఉంది అని చెప్పి బాగుందండి. ఇప్పుడు రేషన్ దానిలో 2500 వేస్తాడు, వేస్తాడు. పెళ్ళికి పెళ్ళికి పథకంలో ఏడిచ్చిండు. తులం బంగారం అన్నాడు, ఏడిస్తాడు. వైఎస్ ఈయన కేసీఆర్ ఉంటేనే మంచిగా ఉండే. కేసీఆర్ ఏం చేయలేదు అంటున్నాడు కదా. వాడు చేయాలి, మస్తు చేసిండు. వాడు ఏదైనా ఉండదు కానీ డెవలప్ చేసిండు, ఇచ్చిండు కూడా. తెలంగాణ మొత్తం డెవలప్ కూడా చేసిండు, వాడే చేసిండు. రేవంత్ వచ్చినాకనే డెవలప్మెంట్ అవుతుందంట కానీ కేసీఆర్ ఉన్నప్పుడే. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, వాడు కేసీఆర్ ఉన్నప్పుడు అయింది అంతా. వైఎస్ రాష్ట్రంతో కాంగ్రెస్ పార్టీ పోయింది, మళ్ళీ కేసీఆర్ రావాలి. మరి ఉన్నారా టీఆర్ఎస్ నుంచి గట్టిగా పోటీ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? ఉండొచ్చు, ఎందుకు లేరు. ఇప్పుడు మాకంటే తర్వాత ఎవరైనా నిలబడరా? వాళ్ళు ఉంటారు, మంచిగానే గ్యాదర్ చేసుకోవాలి. వాళ్ళకి అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇవ్వాలి కదా. కాంగ్రెస్ ఎంత నెక్స్ట్ మాత్రం టీఆర్ఎస్ రావాలి. నమస్తే, మీ పేరు? మొహమ్మద్ అబ్దుల్ రౌఫ్. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? 30 సంవత్సరాలు. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి కదా. ఎక్కువ ఇక్కడ ఏ పార్టీ వైపు ఎక్కువ ఉంది?
ఇప్పుడు ఇద్దరు కూడా మంచి వాళ్ళే ఉన్నారు. ఏ పార్టీ వచ్చినా మనకు ఏం లేదు, ఇద్దరు కూడా బాగానే చూస్తారు. ఇద్దరు ఎవరెవరు? అదే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అంతే రెండు, ఇద్దరు కూడా బాగానే ఉన్నారు. ఓకే. కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెసే కదా అధికారంలో ఉన్నది, టీఆర్ఎస్ కి పోటీ ఇచ్చేటోళ్ళు ఉన్నారా? ఏమో చెప్పలేము. ఇక్కడైతే టీఆర్ఎస్ ఉంది మన జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే 15 సంవత్సరాలు. అవును, చెప్పలేము ఇప్పుడు ఎవరు వస్తారో, ఎవరు వచ్చినా మంచిగానే ఉంటుంది. గోపీనాథ్ తర్వాత టీఆర్ఎస్ లో అంటే నిలబడే పర్సన్ ఉన్నారా గట్టిగా? ఏమో మేడం, మాకైతే తెలియదు అంతా. సీనియర్ ఎవరు ఉన్నారో ఏమో చెప్పలేము. ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు ఎవరెవరు ఉంటారో, ఎవరికి ఇలా పెడతారో ఇప్పుడు ఇంకా మనకు తెలియదు అంతా. అంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఏదంటారు? చెప్పలేము. ఇప్పుడు ఎలక్షన్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తాయి కదా, అంటే ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందంటారు? ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇటు టీఆర్ఎస్ ఏమో 3 టైమ్స్ గెలిచింది. మాకేం తెలుసు ఏ పార్టీ వస్తుంది? మాకు తెలియదు కదా ఏ పార్టీ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుస్తుంది మెజార్టీ ఎవరికి ఎక్కువ ఉందో ఏముందో అట్లా. ఇక్కడ వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపించుకునే అవకాశం ఉందంటారా? ఏమో అదృష్టం, ఎవరి లోపల ఏముంది, ఎవరికి గెలిపించాలి, ఎవరికి ఓటేసినప్పుడు తెలుస్తుంది ఎవరికి ఇవ్వాలి ఏం లేదు. ఇప్పుడు వేరే అపోజిషన్ లీడర్ ఎవరు ఉంటాడో, టీఆర్ఎస్ లీడర్ ఎవరు ఉంటాడో చూసి ఇవ్వాలి కదా ఓటు. ఇప్పుడు దాకా పని చేయలేదు ఇక్కడ 10 సంవత్సరం నుంచి. చంద్రబాబు నాయుడు వేసిన రోడే అది. ఇప్పటిదాకా ఈ వెంకటగిరితో ఏం కొత్త రోడ్డు వేయలేదు. ఆ చిన్న చిన్న బస్తీల రోడ్ ఏం వేసి ఉండో ఏమో ఇక్కడ. ఈ వెంకటగిరితో ఏం పని చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఎంఐఎం కూడా ఉంది. సో ఇప్పుడు ముస్లిమ్స్లో ఓట్లు మొత్తం ఎంఐఎంకి కాంగ్రెస్తో ఒకవేళ కలుపుకొని పోయినా లేకపోతే ఇండివిజువల్గా నిలబడ్డా కానీ ఎంఐఎం వచ్చే అవకాశం ఉందంటారా? క్యాండిడేట్కి చూసి చెప్పాలి అవి. ఎంఐఎం క్యాండిడేట్ ఎవరు ఉంటాడో, కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు ఉంటాడో, టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరు, బీజేపీ క్యాండిడేట్ ఎవరు, క్యాండిడేట్కి చూసి వస్తారు కదా ఎలక్షన్ ఓటు వేయాలి కదా. చూద్దాం అప్పటి ఎవరు ఉంటారో ఎవరు. ఏదైనా కానీ క్యాండిడేట్ని బట్టి ఓటేస్తారా? మేమైతే క్యాండిడేట్కి పెట్టి వేస్తాం ఓటు, పార్టీకి పెట్టి. పార్టీతోటి మాకు ఏం లేదు. కాంగ్రెస్ వస్తే ఏం పని చేయదు, టీఆర్ఎస్ వస్తే మొత్తం కడుపు నిండేదే, పని అయితే ఏం కాదు. అసలు డెవలప్మెంట్ లేదు ఇక్కడ. చూడ బార్చ పూర్వం మొత్తం గల్లీ చూడు, సంవత్సరం మొత్తం 5 సంవత్సరం కానీ మొత్తం నీళ్ళు మొత్తం డబ్బులు శాంక్షన్ అవుతారు, జాలీలు వేసినారు, ఏం డెవలప్ లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడే డెవలప్ ఇది, రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు అయింది, తర్వాత ఏం లేదు. చిన్న ఎక్కడ డెవలప్ అవుతుందో ఏం లేదు. ఇక్కడ వెంకటగిరి అయితే ఏం డెవలప్ కాలేదు. సో ఇప్పటివరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజల మాటలు బట్టి చూస్తున్నట్లయితే గత 3 టైమ్స్ 15 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అటు టీడీపీలో ఉన్నప్పటి నుంచి, దాని తర్వాత 2 టైమ్స్ ఇటు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కాబట్టి, మాగంటి గోపీనాథ్ గారే ఉన్నారు కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము చెప్తున్నాము. టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా ఇటు విష్ణువర్ధన్ రెడ్డి పేరైతే మాకు వినబడుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా నవీన్ యాదవ్ ఉన్నారు. లేకపోతే ఇక్కడ ఎంఐఎం అంటే ఇక్కడ ముస్లింలు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి ఎంఐఎం ఏ పార్టీ బీఆర్ఎస్ పార్టీతోనా లేకపోతే కాంగ్రెస్ పార్టీతోనా ఇండివిజువల్గా కలిసి పోటీ చేసినా కానీ క్యాండిడేట్ని బట్టే మేము ఓట్లేస్తాం తప్ప పార్టీని చూసి ఓట్లేయమని చెప్పేసి కూడా మరికొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది. సో బై ఎలక్షన్స్ వస్తే ప్రజలు ఎటువైపు ఉన్నారా అనేది కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాతనే తెలుస్తుందని చెప్పేసి కూడా మరికొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సిగ్నల్ టీవీ, జూబ్లీహిల్స్.